ZEE5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దీనంతటికి కారణం ఎవరు? నా నిహారికకు బుద్ధి చెప్పడానికి అలా చేశాను. అయినా మీరనుకున్నట్టు నిహారికేం బుద్ధిమంతురాలు కాదు. ఇంకా శ్రీకర్, నిహారిక గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను, నమ్మను. ఇప్పుడు నువ్వు ఎన్ని నిందలైనా వేస్తావు. తాళి కట్టిన దాన్ని గొప్పదాన్ని చెయ్యాలంటే తాళి కట్టించుకోవాలని ఆశపడిన దాన్ని చెడ్డదాన్ని చెయ్యాలి కదా మరి. మా కూతుర్ని ఎంతో గారాభంగా పెంచుకున్నాం. మీ కొడుకును ప్రేమించిందన్న ఒకే ఒక్క కారణంతో మీ ఇంటి చుట్టూ తిరిగాం. ఇప్పుడు మా నిహారిక పరిస్థితి ఏంటి? మా కూతురికి ఎలా న్యాయం చేస్తారు? జరిగిన దానికి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మీరందరూ బాగానే ఉన్నారు, నన్ను మాత్రం దారుణంగా మోసం చేశారు. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదమ్మా. నేను ప్రేమించిన వాడు నాకు దక్కనప్పుడు ఇంకా నేను బ్రతికుండడం అనవసరం. నేను చేస్తాను. మీరందరూ సంతోషంగా ఉండండి. నిహారిక, ఆగమ్మా. బావా, వికాస్ కి కూడా ఒక క్లారిటీ ఇచ్చేద్దాం పదా. పద. నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి. అదేంటంటే నేను వచ్చే నెల 6వ తేదీ రాత్రి 9 గంటలకి అవని వికాస్ల వివాహం. రేపు మా బావకి నిహారికకి పెళ్లి కాబట్టి వాళ్ళ పెళ్లి జరిగాక మన పెళ్లి గురించి ఆలోచిద్దాం. నేను పెళ్లి చేసుకుంది అవనే నా భార్య.
అవనిని పెళ్లి చేసుకుంటా అవనిని దుబాయ్ ఎత్తుకుపోతా అని ఓ అంటూ ఎగిరాడు. అవనికి పెళ్ళయిందని శ్రీకరే అవని మొగుడని కళ్ళారా చూసి షాక్ అయ్యాడు పాపం. వికాస్ గారు, గంట తర్వాత అన్ని విషయాలు క్లారిటీగా తెలుస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు మీకు అన్ని క్లారిటీ వచ్చినట్టే కదా? ఒక మాట చెప్తాను విను. నువ్వు నిహారిక పెళ్లి చేసుకుని బుద్ధిగా ఉండండి. నిహారికను పెళ్లి చేసుకుందామనే దుబాయ్ నుంచి వచ్చావు కదా, పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోండి. మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, చూస్తే షాక్ అవుతారు అని చెప్పాను కదా. తీసుకోండి. తీసుకో. ఏంటిది? ఓపెన్ చేసి చూడండి. చూసారా, షాక్ అయ్యారు? నన్ను నా భర్తను 100 మంది నిహారికలు 1000 మంది వికాస్లు వచ్చినా వేరు చేయలేరు. ఆ వికాస్, ఫ్రేమ్ని మీ ఇంట్లో పెట్టుకో. మరోసారి చెడు ఆలోచనలు రాకుండా గుణపాఠంలా ఉంటుంది. అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందనే అనుకున్నా. అవని విషయంలో నీకు క్లారిటీ లేదేమో గాని నాకైతే ఉంది. గంట గంట అని అవని వెంట తిరిగావు. అవని చెప్పింది మీ పెళ్లికి మరో గంట ఉందని కాదు, గుడిలో గంట తగిలి శ్రీకరికి గతం గుర్తొచ్చిందని. నువ్వేమో పిచ్చోళ్ళ నమ్మేశావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.